అండి, ఏం చేస్తున్నారు? భోజనం అయిందా? ఈరోజు పిల్లలు ఎర్రగడ్డ పకోడా చేయమా అనేసి అన్నారు, అందుకోసమని చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఈ విధంగా బాగా కోపులు కోపులుగా చేసేసుకున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా వాము, వీటిల్ని బాగా కలుపుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఇలాగే చేస్తారా లేకపోతే ఇంకా ఏమన్నా వేరేగా చేసుకుంటారా? ఇప్పుడు ఇందులో శనగపిండి, ఇది ముందుగానే చల్లి పెట్టుకున్నానండి, మళ్ళీ అది చెల్లిపెట్టలేదు అనేసి అనొద్దు. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని దీనిని కూడా బాగా కలుపుకుంటున్నాను. ఇంకేమి వాటర్ ఏమి అవసరం లేదనుకుంటున్నా, అంటే మనకి ఈ ఎర్రగడ్డలోనే బాగా వచ్చేస్తుంది కదా నీళ్ళు. అవసరమైతే కొద్దిగా చిలకరించుకుందాం. నీళ్ళు సరిపోలేదండి, అందుకని కొద్దిగా వేస్తున్నా. ఈ విధంగా కలుపుకున్నాను కదా, ఆల్రెడీ నూనె పెట్టేసుకున్నాను, కాగిపోయి ఉండాలి. ఇది ఇప్పుడు ఇందులో వేసుకున్నాం. పకోడా చేస్తున్నారు కదక్క, ఇందులోకి కూర కావాలి కదా కలుపుకునేదానికి. అది వచ్చేసి కలుపుకునేదానికి చూడండి, పప్పుల్స్ చేశాను. ఈరోజు శనివారం కదా, ఇంకేముంటుంది కూర శనివారం రోజు. పప్పుల్స్ చేశాను, ఇంకా అన్నం ఆల్రెడీ వండేస్తున్నాను. ఇప్పుడు ఇది పకోడా, ఎర్రగడ్డ పకోడా వేగుతూ ఉంది. చూడండి, కాలిపోయింది ఎర్రగడ్డ పకోడా. ఇంకా కలర్ వచ్చినట్టు మనము బయటికి తీసినా కూడా ఇంకా కొంచెం కలరు చేంజ్ అవుతుంది. ఇదండి పకోడీ, ఎర్రగడ్డ పకోడీ. పకోడా అయితే బాగా వచ్చింది, కానీ చూద్దాం. బాగుంది, కానీ ఉప్పు అయితే కొంచెం తగ్గి ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, కలర్ తినింది కదా పిండి కొంచెం మిగిలి, దాంతో కొంచెం బోండాలాగా చేసేసాను.